చేసిన మా పట్టణ ప్రముఖులు పెద్దలు అలాగే ఎన్నికపై ఉన్న పిల్లల గురించి సమయం లేదని మాట్లాడబోతే విచారించబోతే బాగుంటుంది. మీ పరిచయం మా డాక్టర్ రమణ్ గారు, మా పెద్దలు డాక్టర్ శ్యామి గారు, అనంతేశ్వర్ గారు, మా పెద్దలు గారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్య పాత్ర సార్ గురించి చాలా మంచిగా చెప్పారు. కార్డియాలజిస్ట్ సార్ అమరేష్ గారు, అలాగే గీతా మేడం గారు, ఇందిరా మేడం గారు, ముఖ్యంగా మా పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, మా జీవన్ సార్ కానీ, అలాగే విజయకాంత్ గారు ఇద్దరు, విజయకాంత్ గారు, మా శేఖర్ గారు, డాక్టర్ గారు, అలాగే ముఖ్యంగా రమేష్ బాబు గారు, అలాగే చాలామంది పట్టణ ప్రముఖులు పెద్దలందరూ కూడా నిజంగా ఈరోజు చాలా రోజుల నుంచి అన్ని కార్యక్రమంలో కనపడుతున్నాం. కానీ అందరూ ఒకే దగ్గర ఉన్నారు. అంటే డాక్టర్ మధుసూదన్ సార్ అంటే ఎంత మంచిగా అందరినీ కలిపే దాంట్లో ముఖ్యంగా ఉన్నారు ఇక్కడ. అంటే ప్రభాకరణ కనిపిస్తున్నాడు, వెంకటసామన్న కనిపిస్తున్నాడు, మా సాయి జోన్ సార్ కనిపిస్తున్నాడు. అంటే పెద్దలందరూ కూడా నిజంగా అంటే అందరినీ కలిపే వాళ్ళు. సోషల్ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్న చాలామంది పెద్దలు కూడా సోషల్ యాక్టివిటీస్ చాలా సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళందరూ కూడా పిలుచుకున్న వాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈరోజు మాకు కనబడుతున్నారు. దాదాపుగా నేను చూస్తున్న అవధి హోటల్ ముందర చూస్తున్న సార్ని, సార్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్న సార్ ప్రతిభా మేడం కానీ సార్లు మనుషుల సార్లు కూడా వారి సేవలు కూడా 20 సంవత్సరాల నుంచి అందిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ముఖ్యంగా పెద్దలందరూ చెప్పినట్టుగా రెండే మాటలు, నిజంగా మనిషి నిజంగా ఎన్ని ఉన్నా ఏం చేసినా లాస్ట్కు చివరకు మన నిత్య జీవితంలో మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన స్ట్రెస్ వల్ల కానీ, మనం చేసే పనులపైన కానీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు హార్ట్ అటాక్స్ అనేది సడన్లీ కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఎంతోమంది ప్రాణాలు పోతున్నారు. ఉదాహరణకు మా మదర్ కూడా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయింది. దాదాపు 2-3 years అవుతుంది. అంటే నిజంగా ప్రాణం అనేది మాట్లాడుతూ ఒక చిన్న పిల్లవాడు చూస్తూ ఉన్నాం. మొన్న ఏదో అంటే ఒక డ్యాన్స్ చేస్తూ ఒక పిల్లవాడు పడిపోయాడు. అంటే చిన్న జస్ట్ 18 to 21 years అనుకుంటా. అంటే ఏది అర్థం అవుతలేదు. అంటే నిజంగా ఈ రోజుల్లో ముఖ్యంగా పెద్దలు చెప్పినట్లు వైద్యరాయన నిజంగా చెప్తున్నా మా పట్టణంలో ఉన్న మా డాక్టర్స్ మేము గౌరవిస్తాం, మేము ప్రేమించుకుంటాం. నిజంగా మహబూబాబాద్లో ఉన్న డాక్టర్లు అందరూ కూడా నేను ఎక్కువ సాంఘిక సార్తో నేను సార్ ఏమైనా సార్ దగ్గరికి నేను చాలా సార్లుగా అంటే వేరే వాళ్ళకైనా నేను సార్తో ఎక్కువ కష్టపడతాను. జీవనసాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. సూపరింటెండెంట్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడో విజయకాంత్ సార్ దగ్గర కష్టం ఉంటా. మధుసూదన్ సార్ కూడా ఎప్పుడు అంటే మౌనాలు చాలా పెద్ద తెలుసు సార్. నాకంటే మౌనాల గురించి మీకు ఎక్కువ తెలుసు. నిజంగా మౌనాలు ఎంత ఇబ్బంది పడే విధంగా ఉండేది. నిజంగా ఈరోజు ఆరోగ్యశ్రీ ఈ కార్డియాక్ సంబంధించిన ఈ హార్ట్కి సంబంధించింది ఆరోగ్యశ్రీ రావడం చాలా పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి సేవలు మీరు చేసే దాంట్లో చెప్తున్నా అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఉద్యోగులకు చేస్తే ఇవన్నీ చాలా మంచిగా అవుతాయని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవ శాసనసభ్యులు అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావాల్సింది. చైర్మన్ గారు 5 గంటలకు మనం సుస్థాసులకు వెళ్ళాల్సిందని మధ్యాహ్నం చెప్పిండు. ఈరోజు వేరే అనుదాన కారణంగా అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఎన్నికలు ముఖ్యంగా ఆయన కూడా ఒకటే ఆలోచన, మనం ఏం చేసినా ఒకటే అబ్బా, మనం రాజకీయం ఏం చేస్తున్నాం అనేది కాదు. రాజకీయం పక్కన పెడితే నిజంగా సభ్య సమాజానికి మనం చేయాల్సింది ఒకటి విద్య మొదటిగా, తర్వాత వైద్యం. విద్యా వైద్యాన్ని మనం ప్రోత్సహించాలి. విద్యా వైద్యంలో మాత్రం మనం రాజకీయం చేయొద్దని చెప్తారు మా ఎమ్మెల్యే గారు. చాలా సంతోషం వాళ్ళు మాట్లాడారు. మన ఆలోచన ఏమంటే నిజంగా మన సభ్య సమాజం బాగుపడాలని ముఖ్యంగా విద్యను మనం ప్రోత్సహించాలి, వైద్యానికి మనం సహకరించాలి. అంటే వాళ్ళు డాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా మన హాస్పిటల్ దగ్గర చిన్న విషయాలు ఉంటే మన నాయకులు ఉన్నా కూడా వాళ్ళు కావాలని కూడా ఇబ్బంది చేయరు. వాళ్ళు ప్రాణాలు పోగొట్టేది కానీ ఏదైనా రిస్క్ తీసుకొని వాళ్ళు మన ప్రాణాలు కాపాడాలని వాళ్ళు ట్రై చేస్తారు తప్ప ఒక రోగిని ప్రాణం పోవాలని ఎవరు కూడా ఏ డాక్టర్ అనుకోరు. కాబట్టి మనం కూడా వాళ్ళందరికీ మనం సహకారం అందించాలి. వారి సేవలు ఎంతో మనకు ఈ సేవలు సార్ ఈ మహబూబాబాద్ పట్టణానికి కాకుండా మహబూబాబాద్ జిల్లాకి ఈ సేవలు చాలా అవసరం. ముఖ్యంగా ఈరోజు మా సీఎం గారు కూడా విద్యా వైద్య విషయంలో వారు చాలా ముందుగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా సార్ మీలాంటి వాళ్ళకు మేము మీకు సహకరిస్తాం. మీ సహకారం ద్వారా మీ సేవలు మాకు మా లాంటి మేము చెప్తే చాలా మంది సేవలు అవసరం తెలియజేస్తూ నేను కోరుస్తా ఉన్నాను.
అవసరంలో వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ అవసరంలో పెరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ కోసం మన దేశంలో రమ గారు అలాగే ఈ చాలా మంచిగా చెప్పింది. ఈ వైద్యశాల గురించి ఆమె చాలా కూడా చూస్తుంది. ప్రజా వైద్యశాల అని చెప్పి సంబంధించినటువంటి జబ్బులు, గుండెపోటు వచ్చినప్పుడు స్టెంట్లు వేయటం కానీ ఇట్లాంటి జబ్బులన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద చేయడం మొదలు పెడుతున్నాం. ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చింది. అట్లాగే దాంతోపాటు కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయడానికి, గుండెలో ఏదైనా హోల్ ఉన్నా లేకుంటే గుండెపోటు వచ్చినటువంటి వాళ్ళకు ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నా ఇట్లాంటివన్నీ కూడా కార్డియోథొరాసిక్ సర్జరీ కింద ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చింది. ఇప్పటి నుంచి కూడా గుండెకు సంబంధించినటువంటి అన్ని జబ్బులకు సుశ్రుత ప్రజా వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఇంతవరకు మహబూబ్ నగర్లో ఈ అవకాశం లేదు. దానివల్ల గుండెకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చినప్పుడు బీద ప్రజలు అనివార్యంగా హైదరాబాద్కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలంటే హైదరాబాద్కు పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈ హైదరాబాద్కు పోయినందువల్ల ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఉచితంగా జరిగినప్పటికీ హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగేటువంటి ఖర్చులు, తర్వాత అక్కడ అయ్యేటువంటి రకరకాల ఖర్చుల వల్ల చాలా ఆర్థికంగా చాలా భారం అయ్యేది పేదవాళ్ళకి. అదే కాకుండా ఇక్కడి నుంచి హైదరాబాదుకు పోయేటప్పుడు దారిలో కూడా కొంతమంది ఎమర్జెన్సీగా పోతున్నప్పుడు దారిలో చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు మనకు మహబూబ్ నగర్ టౌన్లోని ఆరోగ్యశ్రీ కింద గుండెకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకి స్టెంటింగ్, గుండెపోటు వచ్చినప్పుడు స్టెంట్లు వేయటం కానీ, లేకుంటే గుండెకు సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లు కానీ మనకు ఇక్కడే మహబూబ్ నగర్లో చేయడానికి, ఆరోగ్యశ్రీ కింద చేయడానికి అవకాశం ఉన్నందువల్ల ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రజలకి ఆరోగ్యశ్రీ కింద ఏదైతే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిందో ఆ మంచి ఆలోచనను మన మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రజా వైద్యశాలలో కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే గుండెకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన ఆరోగ్యశ్రీ సేవలు మొదలు పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ తెలంగాణ ట్రస్ట్ నుంచి ఈ రెండిటికి మాకు అక్రిడిషన్ రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా అన్ని రకాలైనటువంటి గుండె వ్యాధులకి కార్డియాలజీ సర్వీసెస్ డాక్టర్ భరత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఇంతకు ముందు నుంచి కార్డియాలజీ ఉంది హాస్పిటల్లో, కానీ ఆరోగ్యశ్రీ కింద రావటం వల్ల పేద ప్రజల అనేక మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత సేవలు చేయటానికి ఆస్కారం వస్తుంది. అందుకని ఈ సేవల్ని జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఎవరైనా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో గనక వారికి సమస్య కనుక ఉన్నట్టయితే హాస్పిటల్కి వచ్చి ఈ సేవలు పొందవచ్చు. దీంట్లో సిటీ సర్జరీ అంటే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సల విభాగం కూడా ఆరోగ్యశ్రీ కింద ఉంది. కాబట్టి గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కూడా చేయటానికి వీలుంటుంది. సో ఈ యొక్క సర్వీసెస్ మొదలు పెడుతున్నందుకు మేము ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ కూడా గుండెది తొందరగా హాస్పిటల్కి రావడం చాలా అవసరము. మొదటి గంటని గోల్డెన్ అవర్ అంటారు. అంటే మొట్టమొదటి అరగంటలో కనుక హాస్పిటల్కి వస్తే తొందరగా ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టయితే చాలా వరకు సమస్య చాలా సులభంగానే తగ్గిపోతుంది. దాని కనుక ఆలస్యం చేసినట్టయితే అటువంటి పరిస్థితిలో రోగి ప్రాణాలు కాపాడటం కష్టతరమవుతుంది. సో దీంట్లో ప్రజలు అవగాహన పెంచుకొని ఏమాత్రం డౌట్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటం అవసరం. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ అంటే జీవన సరళి మార్పులు చాలా జరుగుతున్నాయి. అంటే ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ వల్ల ఈ యొక్క టెన్షను, స్ట్రెస్ పెరగటము, శారీరక శ్రమ తగ్గటము, ఆహార పదార్థాల్లో మార్పులు రావటం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం, అలాగే నిద్ర ఉండకపోవటం, వీటన్నిటి యొక్క కారణాల వల్ల ఒక వయసు ఇదివరకు ఒక వయసు దాటిన తర్వాతనే 50-60 సంవత్సరాల తర్వాత గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఈ రోజుల్లో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల యువకులకు కూడా ఈ గుండె నొప్పి రావటాన్ని చూస్తున్నాము. కాబట్టి దీన్ని మనము ఎదుర్కోవాలంటే తొందరగా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటం ఒక్కటే మార్గము. ఈ సర్వీసెస్ని మీరు అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.